హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సోంపాపిడి అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఒక స్పూను గీని వేసుకున్నానండి. తర్వాత హాఫ్ కప్పు మైదాని వేసి మనం మైదాని వేయించుకోవాల్సి వస్తుంది గీలో. ఇది మన టేస్ట్కి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చండి. కావాలంటే మనము మైదా ప్లేస్లో శనగపిండిని కూడా యూస్ చేయవచ్చు. శనగపిండిని కూడా నేను దీంట్లో వేస్తానండి, కానీ అది పావు కప్పు వేస్తాను. కాబట్టి మీరు మైదా ప్లేస్లో శనగపిండి ప్లేస్లో మైదాని కూడా తీసుకోవచ్చు. నేనైతే మైదా కప్పుని హాఫ్ కప్పు, శనగపిండిని పావు కప్పు తీసుకున్నాను. ఇప్పుడైతే తీసుకుంటున్నానండి. వీటిని ఉండలుగా అవ్వకుండా గరిటె సహాయంతో ప్రెస్ చేసుకుంటూ మనము బాగా దూరగా వేయించుకోవాలండి. స్మెల్ అండ్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మంచి స్మెల్ అండ్ కలర్ అనేది వచ్చిన తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పిండి అనేది మాడిపోతుంది. చూసారు కదా, ఇలా అయితే నేను మొత్తం బాగా దూరగా వేయించుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని నేనైతే పక్కకు తీసేసుకుంటున్నాను. ఒక జల్లిడ సహాయంతో మనం ఈ పిండిని కొంచెం జల్లించుకోవాలండి. అంటే ఎంత మనము ఉండలు లేకుండా వేయించాలనుకున్నా ఉండలు అనేవి వేడికి కడుతూనే ఉంటాయండి. కాబట్టి మనం ఇలా జల్లించుకుంటే మెత్తని పౌడర్ అనేది మనకు వస్తుంది. చూసారండి, ఇలా నేను మొత్తాన్ని అయితే జల్లించేసుకున్నాను. అది పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. పావు కప్పు వాటర్ని వేసుకుంటే మనకు పాకం అనేది త్వరగా అయితే వచ్చేస్తుందండి. ఎక్కువసేపు వెయిట్ చేయనక్కర్లేదు. ఇప్పుడు రెండింటిని బాగా కలుపుకోవాలి. చక్కెర బాగా కరిగి తర్వాత పాకం అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు ఎలా ఉందో చెక్ చేసుకుందాము. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం పాకాన్ని వాటర్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఆ తర్వాత మనం ఇలా చేత్తో తీస్తే ఉండలాగా వచ్చేయాలండి. అప్పుడు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారు కదండి ఎంత మంచిగా వచ్చేసిందో గట్టిగా. ఇప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేసేసాను. ఇంకో ప్లేట్కి నెయ్యిని ఇలా అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు రెడీ చేసుకున్న పాకాన్ని దీంట్లో వేసుకుంటున్నాను. సారీ అండి, మీకు ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. దీంట్లో క్లిప్ కూడా మిస్ అయిపోయింది. నేను చక్కెర కరిగేయడానికి బాండ్లీ పెట్టినప్పుడు లెమన్ జ్యూస్ని ఒక 1.5 స్పూన్ వేసుకున్నానండి. ఎందుకంటే చక్కెర అనేది క్రిస్టల్గా అయిపోకుండా ఇలాగా వాటర్ కన్సిస్టెన్సీలోనే ఉండడానికి నేనైతే లెమన్ని యాడ్ చేశాను. అది క్లిప్ మిస్ అయిపోయిందండి. నేను చెప్పడానికి కూడా మర్చిపోయాను, ఇప్పుడైతే చెప్తున్నాను. అందుకని ఇక్కడ మనకు చక్కెరగా అవ్వకుండా ఇంకా లిక్విడ్లోనే ఉంది. ఇలా మనము అంతా ఒక దగ్గరికి జరుపుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి అది మంచిగా చల్లారిన తర్వాత ఈజీగా మన చేతికైతే వస్తుంది. ఈ ప్రాసెస్, ఈ పాకం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలండి. అందుకని మనకు ప్లేట్ మొత్తం అది ఉంటే తీసుకోవడం మనకు కష్టం అవుతుంది. అప్పుడైతే చేయి అంతా కాలుతుంది. కాబట్టి ఇలా గరిటె సహాయంతో ఒక దగ్గరికి మొత్తం చేసుకోవడం వల్ల మనమైతే ఈజీగా అయితే తీసుకోవచ్చండి దీన్ని. చూడండి, నేనైతే ఇలా చేతికి తీసేసుకున్నాను. ఇలా మనము ప్రెస్ చేస్తూ లాగుతూ ఇలా చేసుకుంటూ ఉండాలి. చూడండి, నా చేయి అయితే ఇప్పుడు కాలుతుంది. మరీ అంత వేడిగా అయితే లేదండి, కానీ కొంచెం లైట్గా అయితే వేడిగా ఉంది.
ఇలా చేసుకొని ఇలా రౌండ్గా మనం చుట్టుకోవాలండి సర్కిల్ షేప్లో. తర్వాత దీన్ని మళ్ళీ ఒక మెల అనేది వేసుకొని పిండిలో పెట్టుకొని ఇలాగా మెలి వేసుకుంటూ పిండిలో డిప్ చేసుకొని ఇలా పైన చల్లుకుంటూ మళ్ళీ వీటిని మళ్ళీ ఇలా రౌండ్గా చుట్టల్లా చుట్టుతూ ఉండాలండి. అంతేనండి. ఇలా పిండిని అప్లై చేసుకుంటూ ఇలాగ మనం ప్రెస్ చేస్తూ లాగుతూ ఇలా చేసుకోవాలండి. అంతేనండి ప్రాసెస్. ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్తో మనము సోంపాపిడిని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏ స్వీట్ షాప్కి అయితే వెళ్ళనక్కర్లేదు. ఎవరికైనా మిస్టేక్స్ అవుతూనే ఉంటాయండి. ఫస్ట్ టైం చేయగానే అందరికీ పర్ఫెక్ట్గా అయితే వచ్చేవు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే 1కి 2 సార్లు ట్రై చేస్తే మనకు అనిపించాలండి. ఫస్ట్ టైం ఫ్లాప్ అయినప్పుడు సెకండ్ టైం అయినా మనకెందుకు రాదు, మనము చేస్తాము అని ఖచ్చితంగా మనకు అనిపిస్తే అప్పుడైతే మనం చేయగలుగుతామండి. నెక్స్ట్ టైం తప్పకుండా సక్సెస్ అవుతాము. ఇది మనకు రాదులే అని చెప్పి వదిలేస్తే ఏది రాదండి. నేను ఏదైనా చెప్తున్నానండి, మన జీవితంలో దేంట్లోనైనా మనము సక్సెస్ అవ్వాలంటే ఒక్కసారిగా దేన్ని మనము వదిలేయకూడదు. ఇది మనకు రాదు అని చెప్పి, మనకి వస్తుంది మనం చేస్తాము అని చెప్పి మనకు పట్టుదల ఉంటే తప్పకుండా అయితే అది అవుతుందండి. ఇలాగా నేనైతే ప్రిపేర్ చేసుకున్నానండి. సోంపాపిడి అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే ముక్కలుగా చేసుకున్నానండి. కావాలంటే మనకు అలాగే పొడుగ్గా అయితే ఉండి చేయవచ్చు, కానీ ఇలానే అయితే బాగుంటుందండి. చూసారు కదా, నేను ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని దాంట్లో బాదం పలుకుల్ని వేసుకొని, మనకి ఇష్టం అండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మనం పలుకుల్ని వేసుకోవచ్చు. ఇలా లాస్ట్లో పెట్టుకొని ఆ తర్వాత సోంపాపిడిని పెట్టి ఇలా ప్రెస్ చేస్తే షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం అయితే నేను తయారు చేసుకున్నాను. ఇలా తయారు చేసుకున్న సోంపాపిళ్ళని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. బయట అలానే ఉంచేస్తే మనకు గాలి అనేది తగిలి అవి కరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. మీరు చేసే లైక్ల వల్ల నాకైతే ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఇంకా నేను ఇలాంటివి చేయాలని చెప్పి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. ఓకేనండి, బాయ్.